హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ ను వేరే చోట కుట్టించుకున్నారట. ఇది నేను కుట్టలేదు ఇది. అయితే వాళ్ళు ఏంటంటే మగ్గం వర్క్ వేసేవాళ్ళు నెక్ డీప్ గా వేశారు. చూడండి, ఫ్రంట్ లో నెక్ డీప్ వేశారు. అంటే ఎంత ఉంది చూసుకుందాం ఒకసారి. నెక్ ఇదిగోండి, నెక్ వచ్చేసి 7.5 ఉంది ఇక్కడ మనకు. అంటే 7.5 ఇంచెస్ నెక్ ఉన్నది. ఎవరికైనా కూడాను, ఎంత పెద్ద హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా కూడాను 6.5 కంటే ఎక్కువ పెట్టకూడదు ఫ్రంట్ పార్ట్ లో. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉన్నది అనుకోండి, షోల్డర్ జారుతుంటది. అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు షోల్డర్ పైన ఉండదు. అందుకోసం అని చెప్పేసి 6.5 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ మనకు 7.5 వచ్చేసింది నెక్. అది ఒకటి. ప్లస్ దీంట్లో వాళ్ళు ఏంటంటే ఏం రిమార్క్ చేశారంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లోనే తెలిసిపోతుందండి. ఇదిగోండి, మనకు ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ ఇలా పెద్దగా ఉంది, షోల్డర్ జారుతుంది. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా పెద్దగా ఉన్నప్పుడు తప్పనిసరిగా షోల్డర్ జారుతుంది. ఇది మాత్రం బాగా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇది ఒకటి. ప్లస్ మనకు ఇదిగోండి, ఇక్కడ ఉక్సు పార్ట్ కదా ఇది. ఈ ఉక్సు పార్ట్ నుండి ఇప్పుడు మనకు ఇది కాజా పార్ట్. ఇది కాజా పార్ట్ అంటే ఇప్పుడు మనకు ఇది ఈ బెల్ట్ మనకు కాజా పార్ట్ కు మనకు వేసుకుంటాం చూడండి. ఇది ముందుకు పెంచుకొని వేసుకుంటాం కదా. ఈ పార్ట్ అనేది మనకు ముందుకు రావాలి. అంటే రెండు మనం ఈక్వల్ గా ఇలా కొలత పడితే గనక ఇదిగోండి ఇలా రావాలి మనకు. ఇది అంటే దీనికి ఇంత మనకు డిఫరెన్స్ ఉండాలి. అయితే ఇదేంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది కూడా వాళ్ళకు మనకు రాంగ్ గా వేశారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మీకు మెజర్మెంట్ తో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 షోల్డర్లు ఇక్కడ ఉన్నాయి, 2 స్టిచ్చింగ్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉన్నది కదా. ఈ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వాళ్ళు ఎలా వేశారో చూద్దాం. ఇప్పుడు 2 స్టిచ్చింగ్లను పట్టుకొని కొలుసుకోవాలి. ఇలా మనం ముందు వైపు నెక్ కొలుచుకోవాలంటే ఇలా చూసుకోవాలి. ఇదిగోండి, వాళ్ళు ఇప్పుడు ఎలా వేశారో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు దీంట్లో కూడా పొరపాటు చేశారు వాళ్ళు, అందుకోసమని ఇది ఎక్కువ వచ్చింది. ఇగో చూడండి, అంటే ఇది మనకు ఈ కాజా పార్ట్ ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఎక్కువ పెట్టుడు మూలాన వాళ్ళకి షోల్డర్ జారిపోతుంది. అసలు షోల్డర్ భుజాల పైన అసలు ఉండడమే లేదు, ఇది పూర్తిగా జారిపోతుంది. ఎందుకంటే ఇంత కాస్ట్లీ బ్లౌజ్ కదా, 10,000 శారీ బ్లౌజ్ ఇది. వాళ్ళు మగ్గం వర్క్ వేయించుకున్నారు, వేరే చోట కుట్టించుకున్నారట. వీళ్ళు తెలిసిన వాళ్ళే పెట్టి నేను రిపేర్ తీసుకున్నాను, అసలు రిపేర్ చేయను. కాకపోతే మన వీడియో వాళ్ళందరికీ, ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్స్ కి అందరికి క్లియర్ గా చెప్పాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇది రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీని సొల్యూషన్ ఏంటో తెలియాలి కదా మరి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. ప్రత్యేకంగా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కోసమని పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది షోల్డర్ ఇప్పుడు మనకు ఇక్కడ మగ్గం వర్క్ వచ్చింది. మరి ఎలా చేయడం ఏంటి అని అంటే, జస్ట్ మనం ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కుట్టేసిండ్రు కదా, కొంచెం ఇక్కడ మనకు ఇప్పుడు ఇది కుట్టిప్ప తీసేస్తున్నాను. ఇప్పుడు 2 వైపులా ఈ షోల్డర్ దగ్గర 2 కుట్టిప్ప తీసేస్తున్నాను. అంటే 2 వైపులా ఇది కుట్టు విడదీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇది కుట్టు తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది షోల్డర్ అనేది నేను కొంచెం విడదీసాను. ఇదిగో చూడండి, ఇక్కడ షోల్డర్ జస్ట్ విడదీశాను. ఇక్కడ మరి స్టోన్స్ ఉన్నాయి. ఎలా అంటే స్టోన్స్ విప్పదీసేయాలి, ఊరికిన వచ్చేస్తాయి మనకి. ఇక్కడ గంబెట్టి పెడతారు కాబట్టి ఊరికిన వచ్చేస్తాయి మనకు. ఇదిగోండి, ఈ స్టోన్స్ ఉంటే గనక మనకు స్టిచ్చింగ్ చేయడానికి రాదు, సూదులు విరిగిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఈ స్టోన్స్ అనేది మనం తీసేసుకోవాలి. ఇక్కడ ఈ స్టోన్స్ తీసేసుకొని మనకు అడ్డు రాకుండా చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసాను కదా. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం లోపలికని వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ స్టిచ్చింగ్ చేశారు కదా. ఇదిగోండి, మనం ఇక్కడ నుంచి వేసుకుందాం ఇలా. ఇది స్లోగా వేసుకోవాలండి, ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి కదా, మనకు సూది విరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి స్లోగా వేసుకోవాలి. ఇది
ఇలా వేసుకుంటే గనక మనకు అప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది మనకు తప్పనిసరిగా అవుతుంది. ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అండి. ఇది వీళ్ళు ఎప్పుడు నా దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అక్కడ స్టిచ్చింగ్ చేయించాదట. ఇది తెలిసిన వాళ్ళు కనుక నేను తీసుకున్నాను రిపేర్. అసలు రిపేర్ చేయను నేను, ఎందుకంటే మనకి రిపేర్ చేసేంత వరకు మనకు వేరే బ్లౌజ్ కొత్తది ఏదైనా స్టిచ్చింగ్ చేసుకుంటాం. అందుకోసం అని చెప్పేసి రిపేర్ అనేది తీసుకోను నేను. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది వీడియోలో మనం ఎంత దూరం నుంచి ఎంత దూరం వేసుకున్నాం అనేది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇదిగో చూడండి, ఇప్పుడు ఇంత క్లాత్ తోని మనం వేసుకున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోయింది చూసుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా అయిపోయింది, అడ్జస్ట్ చేసుకున్నాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు అవి మనకు బ్లౌజ్ కూడా వాళ్ళకి సెట్ అవుతుంది. ఇక ఇటువైపు కూడా చూద్దాం. ఇటువైపు ఏంటంటే ఇప్పుడు మనకు కాజా వైపు ఎక్కువ ఉంది కదా, చాలా ఎక్కువ ఉంది కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీనికి దానికి 1.5 ఇంచ్ అంత ఎక్కువ ఉన్నది ఇప్పుడు మనకు చూసుకుంటుంటేను. అయితే జస్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ. మరి కట్ చేస్తే అదేంటి క్రాస్ గా రాదా, మీకు ఉబ్బెత్తుగా రాదా అని అంటారు. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది క్లియర్ గా చూడండి మీరు నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇది కొంచెం ఇలా వచ్చేసి కొంచెం జస్ట్ ఇక్కడ ఏటవాలుగా కట్ చేసుకోవాలి మనం ఇలా, అంటే సన్నగా పొడుగా రావాలి. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ ను కూడా కొంచెం ఒక 2-3 స్టోన్స్ తీసేసేయాలి. ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంటది, గమ్తో పెడతారు కదా, ఈజీగా వచ్చేస్తుంటుంటది. ఇదిగోండి ఇలా ఇది తీసేసుకున్నాం అనుకోండి, కొంచెం జస్ట్ లోపలికని వేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు ఇలా చూడండి, మీకు రిపేర్ అనేది చాలా ప్రాబ్లం అండి. ఇది చాలా మందికి ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటుంటాయి. చాలా మంది ఇది దీని గురించి అంటుంటారు, మేడం మాకు షోల్డర్ జారుతుంది, ఇలా ఉంది, మరి బ్లౌజ్ చక్కగా కుట్టండి, చక్కగా స్టిచ్చింగ్ చేయండి అని చెప్తుంటుంటారు వాళ్ళు మనకు. ఇదిగోండి ఇక్కడ మనకు షోల్డరు ఇక్కడ కొంచెం జస్ట్ లోపలికని వేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎన్నో సార్లు చెప్పాను నేను మా వీడియోస్లలో, ఏంటంటే షోల్డర్ వైపు జస్ట్ కొంచెం లోపలికని వేసుకోవాలి అని. ఇది 2 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికని నేను 1 టైం వేసి చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మనకి ఏ మాత్రం కూడా మనకు తేడా రాకుండా ఇలా వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఉబ్బెత్తుకు వస్తుంది. అంటే ఇది మనం వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే కనుక సెట్ అయిపోతుంది, అంత పెద్దగా ఉండదు. ఇంకా కొంచెం వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా వేస్తున్నాను. ఇక్కడ మనకు ఇది విప్పదీయడానికి మనం ఇది స్టిచ్చింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ జాయింటింగ్ అనేది, ఇది కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు స్టిచ్చింగ్ చేయడానికి మూవ్ అవుతుంది. ఇది ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకోవాలి షోల్డర్ వైపుది. ఇలా చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం కూడా మనకు లేకుండా ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మనకి ఇక్కడ వీడియోలో చూపిన విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు స్టిచ్చింగ్, ఇప్పుడు ఇక్కడ మనకు ఇది కూడా రాకుండా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ కుట్టు ఊడిపోయింది కదా, ఈ కుట్టు అనేది కూడా మనం ఈ హ్యాండ్స్ దగ్గర వేసేసుకుంటే వాళ్ళకు ఈజీగా, వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళకు చాలా బాగుంటుంది, ఇది సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇలా రిపేర్ చేసామని అనుకోండి, వాళ్ళు ఏం చక్క బ్లౌజ్ అనేది కూడా సెట్ అయ్యి మనకు చాలా బాగుంటుంది. ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా వేసేసుకున్నాం. ఇక వాళ్ళకి షోల్డర్ జారే అవకాశమే ఉండదు. ఇప్పుడు ఇలా చేశాడు కదా, ఇది ఒకటి ప్లస్. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత కూడా జస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఇంకా షోల్డర్ జారుతుందని అనుకోండి, ఇప్పుడు నెక్ ఇప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా 7.5 వచ్చింది కదా, ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు మనకు 7 వచ్చేసింది ఇక్కడ, చూసారా? అంటే 1/2 ఇంచ్ తగ్గింది ఇక్కడ మనకు ఈ మెజర్మెంట్ లో, 1/2 ఇంచ్ తగ్గింది కదా ఇక్కడ వేసుకున్న మూలాన.
ఇప్పుడు ఇంకా కొంచెం రిపేర్ ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు దీనికి కూడా సొల్యూషన్ ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు ఉక్సు భాగం ఉంది కదా, ఈ ఉక్సు భాగానికి ఒక 1 ఇంచ్ తోని ఇక్కడ ఇలా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 4 డాట్స్ వేసుకుంటాం కదా, ఇది మెయిన్ డాట్, ఇప్పుడు ఆ తర్వాత ఈ డాట్స్ అని వేసుకుంటాం కదా ఇక్కడ మనకు ఇది ఫ్రంట్ పార్ట్ లో ఈ వేసుకునే చోట ఇది ఇక్కడ మనకు పళ్ళు కిందికే పోతుంది, మనకు కనిపించదు, బయటకు కనిపించకుండా ఇలా వేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవాలి. నెక్ డీప్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఇదిగోండి ఒక 1 ఇంచ్ తోని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేస్తున్నానంటే ఇప్పుడు ఇదంతా మనకు మగ్గం వర్క్ ఉంది కాబట్టి నేను సూది దారంతో వేస్తున్నాను. చూడండి, ఇది మిషన్ మీద వస్తుంది కానీ మనకు సూదులు విరిగే అవకాశం ఉంటుంది, అందుకోసమని నేను సూది దారంతో ఇలా వేస్తున్నాను. 2 వరుసల దారం పెట్టుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది మగ్గం వర్క్ ఇలా వేసుకోవాలండి. మగ్గం వర్క్ లేక మనకు ప్లేన్ ఉందని అనుకోండి, అప్పుడు మిషన్ మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోవైపు నేను మిషన్ మీద వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ గట్టిగా వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు రాకుండా ఇప్పుడు మనకు గట్టిగా ఉంటే నెక్ అనేది టైట్ గా ఫిట్టింగ్ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి జస్ట్ వాళ్ళకి ఇలా ఉంటది అంతే. అంటే ఈడ ఉక్సు భాగంలోనే ఉంటది ఇలా అంతే. అంటే ఇక్కడ మనకు పళ్ళు వస్తుంది కాబట్టి పెద్ద మనకు డిఫరెన్స్ ఉండదు. ఇది ఇలా వేసుకున్నాం అనుకోండి, నెక్ పట్టేసినట్టయి వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా వేసుకున్నాను కదా, ఇక మనకు ఇది కాజా పార్ట్ లో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉక్సు భాగానికి ఇలా వేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కాజా పార్ట్ ఉంది కదా, ఈ కాజా పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇప్పుడు ఇక్కడ మనము ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అంటే ఈ డాట్ మాదిరిగానే వస్తుంది ఇక్కడ కూడాను. ఇప్పుడు ఎలా వేసుకోవాలనే చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన కొలది కిందికి వచ్చిన కొలది సన్నగా రావాలి. అంటే ఇదిగోండి ఇక్కడ నేను లావుగా వేసుకున్నాను, జస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొలది మనకు సన్నగా వస్తుంది. ఇలా సన్నగా వస్తే మనకు ఇదిగోండి ఇక్కడ మనకు ఇదిగో షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే ఈ పార్ట్ కూడా మనకు దాటి కిందికి లెక్క వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ వీడియోలో మనకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అంటే నెక్ ఎంత తగ్గిందో చూసుకోండి ఇక్కడ మీరు కదా. ఇప్పుడు మనకు ఇది 6.5, ఇప్పుడు 7.5 వచ్చింది కదా, ఇప్పుడు 6 వరకు వస్తుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకు 6 వరకు వచ్చేసింది నెక్ డీప్. అంటే ఇప్పుడు ఇంత 1.5 ఇంచ్ తగ్గించుకున్నాం ఇక్కడ. ఇక ఆ తర్వాత వాళ్ళకి షోల్డర్ జారే అవకాశమే ఉండదు, వాళ్ళకి కరెక్ట్ గా ఫిట్టింగ్ అవుతుంది. ఈ రిపేర్ అనేది అందరికి రాదండి చేయడము. మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఒకటే అనే కాదు, మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకి రిపేర్ ఎలా వచ్చింది ఏంటని దాని సొల్యూషన్ కూడా తెలుసుకొని దాని పరిష్కారం ఎలా చెయ్యాలి అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. మన స్టిచ్చింగ్ చేయడం ఒకటే కాదనండి, దాన్ని కూడా చూసుకోవాలి మనము. ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు ఉంటేనే మనకు స్టిచ్చింగ్ వచ్చినట్టు. లేకపోతే మనకు వాళ్ళు కస్టమర్స్ మన పైన వేసారనుకోండి, ఇక మనకు అంతే సంగతి. ఇక మనకు చాలా ఉంటాయి తర్వాత. ఇలాంటి సమస్యలు నాకైతే ఎదుర్కోలేదండి, దేవుడి దయ వల్ల నాకు ఇంతవరకు ఇలాంటి రిపేర్లు ఇలాంటివి రాలేదు చెప్తున్నాను. ఇదిగోండి మనకు ఇలా చేసామనుకోండి, వాళ్ళకి ఏం చక్క ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా వస్తుంది, బ్లౌజ్ అనేది కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. మీరు ఇలా ఫాలో కండి, తప్పనిసరిగా మీకు అవుతుంది. మనకు షోల్డర్ జారుతుందని అన్నప్పుడు ఇది తప్పనిసరిగా ఇది చూసుకోవాల్సిన పార్ట్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.